హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఈరోజు మనతో పాటు సంధ్యా రెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్మన్. మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే నాన్న. రైట్, అంటే ఎప్పుడు కూడా సొసైటీకి హెల్ప్ అయ్యేవి, సొసైటీ మీద ఎటువంటి ప్రభావాలు పడుతూ ఉంటే వాటి గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. సో నేను ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వైరల్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళు చనిపోయిన విధానాలు కావచ్చు, రీసెంట్గా వైష్ణవి. అయితే నేను పర్టికులర్గా ఇష్యూ గురించి ఎందుకు మీతో మాట్లాడాలనుకున్నానంటే, తను ఒక ఇన్ఫ్లుయెన్సర్, అది పక్కన పెడితే మైనర్. అది నాకు నిన్ననే తెలిసింది. వీళ్ళు ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్ళిళ్ళు చేసేసుకొని సరే బాగున్నారా అంటే ఇగో ఇలాగా అయితే సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే నేను ప్రేమించాను అని వెంటపడ్డ వాడే కిరాతకంగా చంపేస్తూ ఉన్నాడు. అంటే నేను నిన్న నుంచి అది వైరల్ అవుతున్నాయి వీడియోస్ కూడా, లైవ్ డిస్కషన్స్ కూడా చూశానమ్మా. వైష్ణవి ఎంత బాగుంది అంటే అమ్మాయి చక్కగా, ఎంత చక్కగా ఉందో. కానీ చదువుకోవాల్సిన వయసులో ఆడుకొని తల్లిదండ్రుల సమక్షంలో పెరగాల్సిన అమ్మాయిలు ఈ ప్రేమలు అనుకొని, ప్రేమలు ఎవరినో నమ్మడము, అసలు వాడిని చూస్తే ఎట్లున్నా దొంగకోలు పట్టేటోళ్ళలాగా ఉన్నాడు వాడు దీనికి నచ్చాడు. నేను అనేది ఏంటి అంటే, వాడు ఏం చెప్తాడు, నాకు ఈమె లేకపోతే చనిపోతానని ఫైజన్ కూడా తీసుకుంటాడు. ఇప్పుడు అమ్మాయిల ముందే కనెక్ట్ అయిపోతుంటారు. 16 ఏళ్ళకి ఎమోషనల్గా అయిపోతుంది. అది ప్రేమ కాదు గౌతమ్. అది ప్రేమ అలా ఉండదు. ప్రేమ పడుకోవడం కాదు, ఒక బాధ్యత. ప్రతి విషయం నిన్న అమ్మాయి క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే చాలా బాధాకరం. వాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, ఇంకొక అమ్మాయి ఉంది నాకు, మా అమ్మాయి నేను మాట్లాడకపోతే ఉండలేదంటాడు. అలాంటిది కఠినంగా శిక్షించాలి, కానీ మన దగ్గర శిక్షలు లేవు. చూస్తున్నాం కదా ఇప్పుడు మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, వాడు ఎవరిని చంపినా, ఎంతమందిని చంపినా, ఏది చేసినా, ఎన్ని ఏదో పనులు చేసినా కూడా వాడి మీద కేసులు అనేది పెద్దగా ప్రభావం లేదు. కాబట్టి రోజుకొకటి ఈ రకంగా చేస్తున్నాడు. ఇప్పుడు 16 ఏళ్ళకి ఆమెకి ఏం తెలుసని, అసలు మైనర్ బాలిక 16 ఏళ్ళకి ప్రేమించడము, 17 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం, 18 ఏళ్ళకి చనిపోవడం, అందులో ఒక నిండు గర్భిణి. ఆ విషయంలో చాలా దుర్మార్గం వాడు చంపడము. వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇది మొత్తం సోషల్ మీడియా ప్రభావము. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో పొద్దున్న లేస్తే పళ్ళు దోమినప్పటి నుంచి మొదలు పెడితే లేచినప్పటి నుంచి కూర్చోవడం, పడుకోవడం, లేవడం, ఇది ఒక దినచర్య అయిపోయింది. మళ్ళీ నా డైలీ రొటీన్ ఇగో వ్లాగ్ చూడండి, నా మధ్యాహ్నం మీల్స్ నేనేం తిన్నాను. అబ్బాయికి కొన్ని విషయాలు కూడా చెప్పాడంట, సోషల్ మీడియాలో పెట్టకూడదు కొన్ని విషయాలు. అంటే వాస్తవం. ఇప్పుడు మన ఇంట్లో జరిగే విషయాల్ని సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముంది? పెళ్ళి కానప్పుడు వేరు, పెళ్ళయిన తర్వాత మీ ఇద్దరు కలిసి ప్రేమ వేరు, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాధ్యత ఉండాలి. మీరు ఆ బాధ్యత అనేది ఇద్దరి మధ్యలో జరిగిన విషయం మూడో మనిషి దూరకూడదని మీకు గత 100 సార్లు చెప్పారు. మీరు మూడో మనిషి కాదు, 300 మంది, 30,000 మంది చూస్తారు మీది. మీ కాపురం ఎట్లా ముందుకెళ్తా చెప్పండి? ఏదైనా ఉంటే సమస్యను మీరు పరిష్కరించుకోవాలి. మధ్యలో పిల్ల తల్లిదండ్రులు కానీ పిల్లగాని తల్లిదండ్రులు కూడా దూరొద్దు. ఇంకొకటి, ప్రేమిస్తేనే ఇవి జరుగుతున్నాయి అంటే అలా ఏం లేదు. ఇంట్లో కలిసి చూసిన పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. కాకపోతే పెళ్ళికి, మనం ఇంట్లో చూసిన పెళ్ళికి ప్రేమకు రెండు తేడా ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఓ 10 మంది ఉంటారు. ఇదే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరే ఉంటారు. ఆ క్షణికావేశంలో వీడి ప్రాణం పోతుందో తెలియదు, దాని ప్రాణం పోతుందో తెలియదు. ఈ రెండింటికి చెప్పే వాళ్ళు ఎవరు లేక చెడిపోతున్నారు ఇక్కడ. నేను అనేది ఏంటంటే, ప్రేమ తప్పు కాదు, కానీ ఒక వయసు, ఒక 23-24 సంవత్సరాల తర్వాత ప్రేమిస్తే అప్పుడు ఒక అవగాహన అనేది ఉంటుంది. కానీ అప్పటి వరకు ఎవడు ఆగడు. 16 ఏళ్ళకే ప్రేమ. 16 ఎందుకు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 5-6 క్లాస్ పిల్లలకే బాయ్ ఫ్రెండ్స్. అవును, ఎంత ఘోరంగా అంటే మనం చూస్తున్నాము, మనము స్టడీస్ చేస్తున్నాం కదా, మనకు అర్థమైపోతుంది. అంటే దీనికి ఒక అవేర్నెస్ అయితే కావాలి గౌతమి. ఇవి సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని అవేర్నెస్ అయితే కావాలి. కానీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా 16 ఏళ్ళు నేను వచ్చి ఒక అబ్బాయిని నేను ప్రేమించాను కానీ ఎలా పెళ్ళిళ్ళు చేస్తున్నారు? ఏం చెయ్యట్లేదమ్మా. చేయకపోతేనేమో తల్లిదండ్రులను చంపుతుర్రు, అవును, చేస్తేనేమో వీడిని దాన్ని చంపుతున్నాడు, లేకపోతే వాడిని వీడినే చంపుకుంటారు. ఇది ఎక్కడ పోతుంది? మీరు నిండు 100 ఏళ్ళు, 100 కాలాలు మంచిగా, 100 సంవత్సరాలు మంచిగా బతకాలి, పిల్లలను పాపలను కనాలి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. కానీ ఈ సమాజానికి మీ వల్ల ఏం మెసేజ్ వస్తుందనేది చూడండి. ఇన్స్టాగ్రామ్లలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అట. ఆ ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అవసరమా గౌతమి? ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నాక ప్రెగ్నెంట్ వస్తుంది, పిల్లలను కంటాం. అది భర్తకేంది, ప్రేమించినప్పుడు ఒక అది ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒక బాధ్యత కూడా అన్ని పెట్టొద్దు అంటారు. ఎందుకు పెట్టొద్దు, నీ గురించి అందరికి తెలవాలి అంటే అక్కడ ఏమవుతుందంటే, ఈ అమ్మాయి ఒక్క దాని గురించి చెప్పట్లేదు. ప్రతి విషయాన్ని కొన్ని మనము మనదైనా దాచుకొని తినాలి, దాచుకొని ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. కానీ ఇవాళ తల్లిదండ్రులు విపరీతమైన బాధ, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం.
ఎంత బాధ చెప్పు. ఆయల్లో వద్దంటేనేమో మందేసుకుంటూ నేను ఆడలేకపోతే చచ్చిపోతానంట. నీకు విషయం, ప్రేమించినప్పుడు తల్లిదండ్రులను తీసుకుపోయి 14 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు పెద్ద చేసిన తర్వాత ప్రేమించిన కోసం వాడు ఎవడో తెలియని కోసం తల్లిదండ్రుల మీద కేసు పెడతారు. రైట్. ఇచ్చి చేస్తేనేమో వాడితో నీ బాధ. ఇది ఎక్కడిది అంటే ఇవాళ రేపట్లో ఆడపిల్లలను కనడమే తప్ప అనిపిస్తుంది. అదేనా కదా చెప్పు. పిల్లలు లేనోడు వామ్మో, ఒకప్పుడు పిల్లలు లేకపోతే గొడ్రాలు అనేటోళ్ళు, పిల్లలు లేకపోతే వామ్మో మా అంత అదృష్టవంతులు ఎవరు లేరు అనిపిస్తుంది ఇప్పుడు. వాస్తవం అది. ఎంత ఘోరంగా ఉంది అంటే పరిస్థితులు. ఇదంతా ఈ సోషల్ మీడియా. అప్పుడు టిక్ టాక్ ఉండే, ఆ టిక్ టాక్ పోయిన తర్వాత ఈ దరిద్రం అంతా ఇన్స్టాలో ఉంది. ఇన్స్టాగ్రామ్లోనేమో ఫాలోవర్స్, అదే నీకు యూట్యూబ్లో పెడితే 60,000 మంది రాగానే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందంట. అసలు దాని గురించి అవగాహన తెలియదు ఎవరికి. అది చెప్పాలి. వీళ్ళేమనుకుంటారు అది వీడియో పెట్టేస్తే సబ్స్క్రైబర్స్ పెరిగిండ్రు అనుకో మాకు డబ్బులు వస్తాయి అంటారు. అంటే డబ్బుల కోసం నీ కాపురాన్ని నీ పర్సనల్లీ నువ్వు పెట్టేస్తారు. తర్వాత నెక్స్ట్ చూద్దామంటారు. అంటే నా ఫాలోవర్స్ అందరూ వచ్చి నన్ను మరి ఎవరు కాపాడలేదు? ఏ ఫాలోవర్ ఎందుకు కాపాడలేదు? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నడి రోడ్డు మీద మర్డర్ చేస్తుంటే నడి రోడ్డు మీద ఏదో జరుగుతున్నా వీడియోలు తీస్తున్నారు. బాధ్యత ఉందా సమాజంలో ఎవరికన్నా? ఫస్ట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలను పెట్టిన మీద యాక్షన్ తీసుకోవాలి. ఆపడం మానేసి చాలాసార్లు చూసినా నేను. అసలు ఎంత దారుణం జరుగుతుంటుంది. ఆ వీడియో తీసే బదులు దారుణం ఆపచ్చు కదా అని నేనంట. మీ వీడియో కోసము, వ్యూస్ కోసము, మీ దానికోసము మీరు అక్కడ ఒక ప్రాణం అదైతుంటే కూడా మీరు అంటే మీరు సమాజం మీద బాధ్యత ఉన్నట్టు ఎట్లా అవుతుంది చెప్పు. ఇవాళ వాళ్ళ అమ్మ వచ్చి ఇప్పుడు ఇలా కట్నం గురించి అంటారు. 100% కట్నం గురించి ఎట్లా అడుగుతాడు వాడు? అడగనాడు ఎవడు ఉండడు. ఫస్ట్ వాడు మంచి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాడు, ఉందా లేదా, ఒక బిడ్డ కదా మన పెళ్ళైతే చేసుకుందాం, ఆస్తి ఉంది కదా మనకే ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది. ఈ మగపిల్లల ఆలోచన విధానం ఎట్లుంది అంటే మగపిల్లల కన్నా ఆడపిల్లలైతే ఇక విచ్చలవిడిగా అయిపోయింది ఇప్పుడు. అట్లా అంటే ఆడపిల్లలు అన్నమంటే నేను ఆడపిల్లలు నా తల్లిదండ్రుల పక్షాన మాట్లాడుతున్నా, బాధాకరంగా మాట్లాడుతున్నా. నుండి 100 ఏళ్ళు బతకాల్సిన అమ్మాయి చక్కగా ఉంది. ఈ అమ్మ నేనేమంటున్నా అంటే చంపుకోవడం ఎందుకు? ఇష్టం లేక వదిలిపెట్టు. అమ్మాయి అమ్మాయి బతుకుతుంది. నేను అనేది ఏంటంటే చావు పరిష్కారం కాదు. ప్రేమించిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి, ఎవడి దారిలో వాడు బతకండి. అబ్బాయి తల్లిదండ్రులు బాధపడాలి, ఇవాళ కన్నందుకు అమ్మాయి తల్లిదండ్రులు బాధపడాలి. ఈ అమ్మాయి చనిపోయింది, వాడేముంది 4 రోజులు జైలుకి పోతాడు, బయటికి వస్తాడు. అప్పుడు మిర్యాలగూడలో అమృత విషయంలో ఏం జరిగిందమ్మా? అమ్మాయి ఏం సాధించింది? మీరు ఒక్కటి చెప్పండి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి చనిపోయాడు, ప్రాణానికి ప్రాణంగా కుటుంబ సభ్యులు ఎక్కడికక్కడ జైళ్ళలోకి పోయిండ్రు. ఇప్పుడు అక్కడ వాళ్ళ కొడుకును పొడగొట్టుకున్నారు. ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది. ఈ ప్రేమ వల్ల ఏం సాధించారు? ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అది మైనర్ లవ్లోనే ఇవన్నీ ఉంటాయి. అంటే నేను అనేది ఏంది గౌతమి, బాధ్యత అనేది కుటుంబం నుంచి రావాలి. తల్లిదండ్రుల మీదనే పెద్ద బాధ్యత. ఇవన్నీ ఏవి చూసినా కూడా తల్లిదండ్రులే మనకు బాధ్యత వహించాలనిపిస్తుంది. ఎవరు ఇంకా మన పిల్లలకు మనమే రక్షణ, మనమే బాధ్యతగా ఉండాలి. కానీ కొన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో లేరమ్మా పిల్లలు. అండ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు ఇందాక అన్నట్టు ప్రతిదీ జనాలకి తెలియాలి. జనాలకి తెలిస్తేనే నాకు వ్యూస్ వస్తాయి, నేనేం చేస్తున్నాను నా నిజ జీవితంలో చెప్పాలి. వ్యూస్ వల్ల మీకేంటి లాభం చెప్పండి? వ్యూస్ వల్ల కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు అనేది ఊహాగానంలో ఉన్నారు. కానీ మీరు ఒక డిస్కషన్స్లో పెట్టండి. అసలు ఆ యూట్యూబ్కి సంబంధించిన వీడియోలు ఏంది, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఏంది, సమాజానికి ఒక బిజినెస్ పరంగా ఉంది. మీరు ఒక శారీస్ బిజినెస్ చేస్తారు, దీనివల్ల మనకు అందుబాటులో అందరూ బిజీ ఉన్న టైంలో ఆన్లైన్ చేసుకుని అది ఓకే. సమాజంలో ఒక మంచి పని చేస్తున్న ఒక కార్యక్రమం, ఇక్కడ తల్లిదండ్రుల పిల్లలకి ఒక ఆశ్రమం ఉంది, అదొక ప్లాట్ఫామ్ అవుతుంది సోషల్ మీడియా అనేది. అలాంటివి చూడాలి. కానీ మొన్న చూసిన ఉచిత బస్సు అని చెప్పేసి అది పళ్ళు తోముకుంటా పోయి అట్లా కూర్చుంది. ఏమైనా సిగ్గుచేరం ఉందా? ఏంది ఇది అసలు? సమాజం ఎక్కడ పోతుంది? బస్సులో ఎక్కాల, ఇప్పుడు అదే 50 రూపాయలు పెట్టి అయితే పోవు కదా నువ్వు. అంటే నేను అనేది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇలా ఆ తల్లి ఎంత కడుపుకోతే ఎంత బాధ తెలుసా? నాకు ఎంత బాధ అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. ఎంత చక్కగా ఉంది అమ్మాయి, మంచి మొహకము కదలికలు అమ్మాయి ఉంది. అన్ని ఒక 5 నెలల గర్భిణి అంటే ఇంత దారుణం. అంటే అసలు వాడిని అక్కడక్కడే నరకేయాలి. వాడు కొంచెమన్నీ ఉండాలి, చావని సచిన దరిద్రం పోయేది వాడు. ఈ అమ్మాయిలు ఇదే నమ్ముతారు. వాడు నిన్నమన్నా పరిచయం కాగానే వాడు ఎంత పెద్ద గొప్పోడు అనమాట. అసలు లవ్ మ్యారేజ్లు చేసుకున్నాడు ఎక్కడైనా సక్సెస్ ఒకసారి చూపించేది సక్సెస్ఫుల్ స్టోరీ అప్పుడు ఉండే. వెనకటికి లవ్వులు తక్కువ ఉన్నా కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అసలు 5వ 6వ క్లాసు 7వ క్లాసు అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ లేడా నీకు అనే స్థాయికి వచ్చింది. ఎంత పాపమో అమ్మో, నేరం అది. అసలు ఏందది ఘోరంగా. దీనికో తగ్గట్టు సోషల్ మీడియాని అయితే మనం ఆపలేము.
కాకపోతే కొద్దో గొప్ప ఈ డిస్కషన్స్ ద్వారా జనాలలో అవగాహన తీసుకొస్తుంది తప్ప అన్ని దగ్గర పోయి ఎవరు బిజీ వాళ్ళు. ఇలా తల్లిదండ్రులను కూడా పిల్లలు ఏం చేస్తున్నారనేది చూస్తున్నారా? అసలు చూడట్లేదు. ఒకవేళ చూసి అడిగినా వాళ్ళు వినేటట్లేరు కదా. లేదు ఏమన్నా అంటే మనం చెప్పలే, మొన్న మీరాలు కూడా ఒక ఆమె తల్లిని చంపలే, ప్రేమకు అడ్డం వస్తుందని. ఏం ఘోరం ఇది? ఏం నేరం ఇది? కన్నందుకు దరిద్రమా లేకపోతే ఏంది ఇది? మొన్నోగడు వాడు ఊరేసుకుంటుంటే వాడు వీడియో తీస్తుండు మొగడు. ఏమన్నా సిగ్గుందా అమ్మ? సమాజం ఎక్కడ పోతుంది గౌతమి? ఎంత బాధేస్తుంది? వాడు ఎవడన్నా ఎంత నీచుడైనా ఎంత దుర్మార్గుడైనా ఎంత తెలివనోడైనా కూడా ఊరేసుకుంటూ పోయి కాపాడుతాడు ఎవడన్నా. అలా కాదు ఇలా వేసుకో ఇంకా దిగు అంటారు. అలాంటి నువ్వు ఎందుకు శిక్షిస్తలేవు మనం? ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలంటే నేను ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా చట్టం ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకు చట్టం అనేది ఎందుకు కఠినంగా లేదు అనేది నా బాధ. సమాజం ఇంకెక్కడ పోతుందో ఏం చేయాల్సి వస్తుందో ఏది అర్థం కావట్లేదు. 50 ఏళ్ళ ముసలి దరిద్రాలు చూడాల్సి వస్తుంది. ఎన్ని పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దామంటే దరిద్రాలు సగం సగం గుడ్డ ముక్కలతోని ఈ ఐటెం సాంగ్లతోని సగం దాంట్లతోని ఒబ్బా ఒక్కొక్కరు అయితే ఎంత ఘోరంగా అంటే అసలు వాళ్ళని చూస్తుంటే మీరు నమ్మరు గౌతమి. నాకైతే ఇక్కడ ఉంటే దాంట్లో పీక నొక్కాలనిపిస్తున్నంత అనిపిస్తుంది తెలుసా. ఆడవాళ్ళ పరువు పోతుంది ఇక్కడ. ఏందన్నట్టు ఇది? అసలు కొంచెమైనా బుద్ధి లేదు. ఇమ్మీడియట్లుగా అట్లాంటి ఐడీలను బ్లాక్ చేసి పడేయాలి ఇన్స్టాగ్రామ్. ఇంకా అలా చేస్తానని కొంచెం ఫుల్గా చూపిస్తే ఇన్ని లైక్స్, సగం చూపిస్తే ఇన్ని లైక్స్. ఏం లైక్స్ కూడా అంటే నేను అనేది అదే, ఆ వ్యూస్ ఆ లైకుల వల్ల మీ ఇంట్లో ఏం పూట గడవదే తల్లులారా. ఒక మంచి సమాజానికి ఇప్పుడు ఏమైంది గౌతమి, ప్రతి ఒక్కరు ఫ్యాషన్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి, దాంట్లో రోజుకు 1000 వ్యూస్ అన్న రావాలి. దానివల్ల డబ్బులు వస్తాయి అంటే డబ్బులు రావు గౌతమి. ఫేమస్ అవుతాం కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఫేమస్ అయింది, ఈ అమ్మాయి ఫేమస్ కదా, ఒక సెలబ్రిటీ అనుకుంటుంది కదా. మరి ఎందుకు ఈ సెలబ్రిటీని ఎవరు కాపాడలేకపోయిండు? నాకు అది చెప్పండి. రేపు ఎల్లుండి 2 రోజులు ఏడుస్తారు, బాధపడతారు. తల్లే కదా బాధపడాల్సిన జీవితంలో, తల్లిదండ్రులే. వాడు బాగానే ఉంటాడు, వాడు ఇంకో దాన్ని చేసుకుంటాడు. ఎందుకంటే మన దగ్గర దరిద్రాలు ఏంటంటే చట్టాలలో 3 నెలలు పోతాడు, వస్తాడు, బయటికి అయిపోద్ది. లేదంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నలు అంటున్నారు కదా, వాళ్ళు మేము కంపల్సరీ మేము చంపుతామని. ఇప్పుడు ఈమె కోసం మళ్ళీ వాళ్ళు చంపాలి, వాళ్ళ కుటుంబాలు నాశనం కావాలి. ఇవన్నీ ఎక్కడ వరకు పోతున్నాయి అన్నట్టు. అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి తల్లులారా. ఎందుకంటే ప్రేమించండి తప్పులేదు, కానీ అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? చేసిన అబ్బాయి రేపు నన్ను సాధగలుగుతాడా? అమ్మ నాన్నని విడిచిపెట్టి మనం వస్తున్నాం, ఆయన అమ్మ నాన్నని విడిచిపెడుతుండు, మీరు అమ్మ నాన్నని విడిచిపెడుతున్నప్పుడు నా భర్త నన్ను చాదగలుగుతాడా? లేకపోతే మేము ఇద్దరం కలిసి ఒక స్థాయికి వచ్చినాక పెళ్లి చేసుకుందామని ఆలోచించండి. ప్రేమించినోడు ఎక్కడ ఓడు. నిజంగా వాడి మీద మీ మీద వాడికి ప్రేమ ఉంటే మీకోసం 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాడు. వాడు నేను ఆగను, నేను ఇప్పుడే చేసుకుంటాను ఎందుకమ్మా? చక్కగా మంచిగా మేళాలతోని చేసుకోవాల్సిన పెళ్ళిని ఎక్కడో చెట్ల కింద పోయి తాళి కట్టుకుంటే దాని విలువనా? తల్లిదండ్రులు కన్నప్పుడు 100% ఒక బాధ్యతగా ఉంటారు. మీరు ఇంట్లో చెప్పండి, నాకు పెళ్ళి కావాలి అని చెప్పండి. మీ అంతలో మీరు అవగాహన లేకపోవడం వల్ల ఎవరినో ఎన్నుకొని మీరు చనిపోవడం అనేది బాధాకరం. ప్రేమించడం తప్పు అని ఎవరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పట్లేదు, కానీ ప్రేమిస్తే ఒక లైఫ్ని మంచి లీడ్ చేసే విధంగా ప్రణాళిక చేసుకోండి. అప్పుడు ఎవరితో మీకు ఉండదు. నువ్వు నెలకు 20,000 అతను 20,000 హ్యాపీగా మేము బతకగలుగుతాం అనేది మీరంటూ మీకు ఒక అవగాహన వచ్చినాక పెళ్ళి చేసుకోండి. ఏందమ్మా ఏదో పోతారు, చెట్టు కింద పోతారు, తాళి కట్టుకుంటారు, ఇంటికి వస్తారు, 3 నెలలకు వచ్చేస్తుంది. వాడు వీడిని చంపడం, వాడిని చంపడం, వాడు ఇచ్చిపెట్టేస్తాడు, వాడు ఇంకో దాన్ని చూసుకుంటాడు, వాడు వెళ్ళిపోతాడు. నాకు గౌతమి నాకు నిజంగా అంతకుముందు ఇన్స్టాగ్రామ్ లేదు. ఈ మధ్యకాలంలో 1-2 మంత్స్ అయింది ఇన్స్టాగ్రామ్ నేను పెట్టి. రోజుకు నాకు 100 మెసేజ్లు అవే. నన్ను మోసం చేశాడు, నేను 2 పిల్లలు ఉన్నారు, నేను కడుపుతో ఉన్నాను, ఆయన వేరేంతా వెళ్ళిపోయిండు, మా ఇంట్లో ఎవరు పట్టించుకుంటాడు? ఫస్ట్ చెప్పినప్పుడు విన్నప్పుడు ఎవరు పట్టించుకోడు, కానీ ఏది పట్టించుకోకుండా లాస్ట్ తల్లిదండ్రులకు తప్పదు. ఎన్ని తెలుసా పొద్దున్న లేసి అవే. మరి ఏమైందమ్మా అంటే అన్ని కేసులు పెట్టిన మేడం నేను. పెట్టాలన్న కేసులు అన్నీ పెట్టేస్తారు అమ్మాయిలు. అన్ని తొందరతనమే, తొందర ఈ తొందర అంతా ప్రాణాలు తీస్తున్నాయి. నువ్వు మీ భర్త చెప్పినప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టకు. ఎందుకు పెట్టాలి? నీ వైవాహిక జీవితం అనేది నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ని, మొన్న గతంలో కూడా జరిగిన ఇవే పర్సనల్ జీవితాలు పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఇగో ఇలాంటి దారుణాలు జరుగుతాయి. రైట్. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం చాలా గొప్పది. 100 సంవత్సరాలు మానవ జీవితం అనేది ఎంతో గొప్పది, భగవంతుడు మీకు ఇచ్చిండు.
మంచిగా జాబులు చేసుకోండి. మీకు 18 ఏళ్ళ వరకు ఏం అవగాహన ఉండదు తల్లులారా. అందుకే కదా 18 ఏళ్ళు నిండాలన్నది. ఏది ఉన్నా తల్లిదండ్రులను మించింది ఉండదు. తల్లిదండ్రులు మీకు ఒక దయ్యాలలాగా అయిపోతారు. వాడు 6 నెలల పరిచయంలోనే మీకు వాడు గొప్పోడు అయిపోతాడు. ఇగో ఆ గొప్పోడే ఇగో ఇలా నీ ప్రాణం తీస్తాడు. ఎవడు బాధపడుతున్నాడమ్మా? మీ ప్రాణాలు 18 ఏళ్ళకే 2 పిల్లలు అవుతున్నారు, వాడు వెళ్ళిపోతున్నాడు, నీ జీవితం గుడిబండ అయిపోతుంది. అసలు ఏంటి నువ్వు ఒకసారి ఆలోచిస్తున్నావా? మంచి జీవితం గడపాలి అంటే మంచి భర్త దొరకాలి. మంచి భర్త దొరకాలంటే మనము ఆలస్యం అమృతం విషం అని అన్నారు. ఆలస్యం అమృతం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలల్లో మీ జీవితాన్ని మీరు ఎంచుకునే విధానం అమ్మాయి చేతిలోనే ఉంది. అబ్బాయిలు తొందరపడ్డా కూడా అమ్మాయి చేతిలో ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో స్థితిగతులను పట్టి మనం రేపు మన భవిష్యత్తు ఇట్లా కావద్దు అని. మీ జీవితం ఖరాబ్ అయింది కాకుండా చిన్న పిల్లలు 1 సంవత్సరం 6 నెలల పిల్లల్ని వదిలేసి భర్త వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి తండ్రి లేకుండా చేస్తున్నారు. మీరు సంతోషంగా ఉండలేరు. మిమ్మల్ని అన్న మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. మీరు ఏమి సాధిస్తున్నట్టు? ప్రేమ అంటే అవతల వాళ్ళని ఒప్పించండి, ఇవతల వాళ్ళని ఒప్పించండి, మెప్పించండి, వెయిట్ చేయండి, చేసుకోండి. అప్పుడు అందరం బాగుంటాం. కానీ ఎవరికి ఎవరు లేనట్టుగా సింగిల్గా ఇద్దరు కలుస్తారు, పెళ్ళి చేసుకుంటారు, ఓ రూమ్ తీసుకుంటారు, 10 రోజులు అయిపోతుంది, 20 రోజులకి అయిపోతే నెల అయిపోతే 2 నెలలకి కథ. వాడు వీడికి నచ్చాడు, వీడు వాడికి నచ్చాడు. ఇది ప్రేమనా? కాకపోతే ఆ వయసు కూడా అట్లాంటిది గౌతమి. ఆ 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అది అట్రాక్షన్. ప్రేమ కాదు, నా బొంద కాదు. అది అన్నీగా వాళ్ళు అనుకున్నది. అప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం. ఇప్పుడు చిన్నపిల్లలు ఏడిస్తే ఈ వస్తువు కావాలంటే మనం చాక్లెట్ గురించి ఏడిస్తే ఎట్లా ఇస్తామో అంతే. ఇంకా వాడు నాకు కావాలి అనేది ఉంటుంది. 20-22 సంవత్సరాల తర్వాత అసలు జీవితం ఏంది అనేది తెలుస్తుంది అప్పుడు. అందుకే అంటారు చూడు, 20-22 బీటెక్ అయిపోయాక ఒక జాబ్ ఉందనుకో, ఇద్దరికి ఎవరికొక జాబ్ ఉండాలి. వాడు ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఈ పిల్ల కష్టపడాలి, 10,000-12,000కి ఈ అమ్మాయి పని చేయాలి. వాడు ఏం పని చేయాలి? ఈ లివింగ్ రూమ్స్, ఈ దరిద్రాలు. ఇదేంది అంటే ఇందులో ఒక్కరిది కాదు, ఎంతమంది తప్పు ఉంది చెప్పు. అంగట్లన్నీ తీసుకొచ్చి పెడతారు. ఇట్లా జరిగిపోయి ఈ అనార్థాల కారణము ఈ సోషల్ మీడియా అనేది అయితే అందరికీ తెలుసు. ఆ సోషల్ మీడియాతోనంత బాగుపడ్డాడు చూపి, ఒక్కడు చూపి నాకు సోషల్ మీడియాల వల్ల వీడు పెద్ద స్టార్ అయిపోయాడు, దీనివల్ల సమాజాన్ని మొత్తం ఉద్ధరించిందని ఒకటి చూపించండి. నేను అనేది ఏంటంటే ఉరికి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంట. కానీ బాధాకరం, ఆ అమ్మాయిని చూస్తే బాధ అనిపిస్తుంది. వాడిని మాత్రం ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళ అమ్మ బాధ ఇట్లా హాస్పిటల్ దగ్గర ఏడుస్తుంటే నాకైతే కంటికి దూకం వచ్చింది. పిల్ల కూడా ఎంత ముద్దుగుంది తెలుసా. చక్కగా వదిలేసేది ఉండే, వాళ్ళ అమ్మ చదువుకునేది, అన్నదమ్ముళ్ళు ముద్దుగా చదువుకునేటోళ్ళు. ఏం పుట్టిందిరా నీకు? ఏం రోగం మీకు? అమ్మాయిలు ఇటువంటి ఎదవలని నమ్ముతారమ్మా, మంచోళ్ళని నమ్మడు ఎవడు. ఇవాళ రేపట్లో ఆడపిల్లలు లేరు తెలుసా. 1000 మంది మగవాళ్ళకి 900 మంది పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు, 100 మందికి ఆడపిల్లలు లేరు. అలాంటి తరుణంలో మీకు మంచి మంచి భర్తలు వస్తారు, మంచి అబ్బాయిలు వస్తారు. ఎందుకు? మీరే ఎన్నుకోండి, కానీ ఆచితూచి ఎన్నుకోండి. ఎందుకమ్మా మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు? మేము బాధతోనే చెప్తున్నాం తప్ప మీరు చేసిన పనిని మేము చెప్పేటోళ్ళు లేకనే కదా ఈ బాధలు. స్నేహం కూడా గౌతమి దీనికి కారణం. కొంతమంది స్నేహితుల వల్ల కూడా దీనికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అది పోతుంది ఇంకో బాయ్ ఫ్రెండ్. ఇదంతా ఏమవుతుందంటే హైదరాబాద్కి వస్తుర్రు, ఇంటర్మీడియట్ చదువుకుతుర్రు, హాస్టళ్ళల్లో ఉంటుర్రు, పని చేస్తుర్రు, హాస్టళ్ళల్లో ఉంటుర్రు. అవతల వాళ్ళు ఏం చేస్తారో తల్లిదండ్రులకు తెలియదు. ఏడున్నామంటే రూమ్లో ఉన్నాం, ఏడున్నామంటే జాబ్లో ఉన్నాం, ఏడుంటే మా పిల్ల హైదరాబాద్లో ఉంది. తల్లిదండ్రులు తప్పు కదా ఇది. కాబట్టి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. మన పిల్లలకన్నా మించిన పని లేదు, మన పిల్లలకన్నా సంపాదించిన డబ్బు లేదు, ఆస్తు లేదు, అంతస్తు లేదు, పరువు కూడా లేదమ్మా. నా బిడ్డ నా కొడుకు కానీ నా బిడ్డ కన్నా మించింది ఈ ప్రపంచంలో ఏది లేదు అనే విధంగానే మనం ముందుకు పోతేనే దీనికి ఒక సరైన ఆన్సర్ దొరుకుతుంది తప్ప ఇంకా పిల్లలము మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులు పొద్దున పోయి నైట్ వచ్చేసి పిల్లల్ని ఇట్లా వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తారో జరగరాన్ని జరుగుతాయి. తర్వాత వచ్చి గుండెలు బాదుకునే ఏం లేదు. కాబట్టి అమ్మాయిలు కూడా మీరు దయచేసి కొంచెం ఆలోచించండి తల్లులారా. ఈ ప్రేమ వివాహాలు అనేటప్పుడు ఆలోచించి చేసుకోండి. ఏమి ఉండదు తల్లులారా. ఆలోచనతో మీరు ఒక అడుగు ముందుకేస్తే అన్ని కుటుంబాలు బాగుంటాయి. యువత మీ చేతుల్లో ఉంది ఈరోజు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ పోస్టుల వల్ల కూడా సమాజం బాధ్యత వహించట్లేదు. సమాజంలో మార్పు రావాలి అంటే అందరి మీద ఈ బాధ్యతను పెట్టుకొని ఇవాళ ఇంట్లో ఆ అమ్మాయికి కావచ్చు, రేపు మన ఇంట్లో పిల్లలకు కావచ్చు, ఎప్పుడు ఏమైనా కానీ తల్లిదండ్రులు రోజు 1 గంట కానీ 2 గంటలు కానీ మీ పిల్లల ప్రవర్తన మీద, మీ పిల్లలు ఏం చేస్తున్నారనే దాని మీద మాత్రం ఆరా తీయాలి. వాళ్ళతో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్గా
మీరు వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళని ఆదరించి వాళ్ళకు ఒక విధంగా సపోర్ట్ చేయండి. అప్పుడు ఇలాంటి జరగకుండా ఉండడానికి కూడా కొన్ని కారణాలు అవుతాయి. For more videos like this, subscribe Big TV channel.